అందరికీ నమస్కారం. నేను మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. మన హితైషి టీవీలో మనం అప్లోడ్ చేస్తున్నటువంటి మణిదీపాలు అన్న శీర్షికలో పద్యాలు, ఆటవెలది పద్యాలు మన వ్యూవర్సు, సబ్స్క్రైబర్సు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఎంతగానో ఆదరిస్తున్నారు. వాళ్ళందరి కోసం ఈరోజు 7వ అధ్యాయంగా 7వ వీడియోగా ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా చూడండి, మంచి మాటలు 10 మందికి షేర్ చేయండి. దుష్టబోధనమ్మి దూరొందబోకుము, జగతియున్న వరకు జనుడు తిట్టు, దాసి మాట వినదే దశరథునర్థాంగి, కడలిపుర విరాజ కనకరాజ. దుష్టబోధనమ్మి దూరొందబోకుము అంటే దుష్టుడు యొక్క బోధలు, దుష్టబోధలు అంటే మనం మంచిగా ఉన్నా కూడా ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నామండి అనుకోండి, వాళ్ళ మధ్యన ఏదో ఒక విభేదాన్ని సృష్టించాలని మధ్యలో మూడోవాడు వచ్చి వాడి మీద వీడికి, వీడి మీద వాడికి చెడు బోధ చేస్తూ ఉంటాడు. అవి నమ్మి మీరు ఒకళ్ళకొకళ్ళు దూరం అవ్వద్దు అని చెప్తున్నారు. అసలు ఏమిటి అన్నది వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ సయోధ్య సత్సంబంధాలన్నవి వీళ్ళిద్దరి మనసులకి తెలియాలి. కానీ వీళ్ళెంతో స్నేహంగా ఉంటూ అన్యోన్యంగా ఉంటున్న వాళ్ళు, ఆ బంధం భార్యాభర్తలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, అక్కా చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నాదమ్ములు అవ్వచ్చు, సొసైటీలో మరెవరితోనైనా కావచ్చు. కానీ ప్రత్యేకించి ఈ దుష్టబోధ చేసి అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కలహాలు పెట్టాలి అని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి మాటల్ని నమ్మి, అలాంటి వారి మాటల్ని నమ్మి మీరు దూరం కాకండి మంచి వాళ్ళకి అని చెప్పేటటువంటి ఒక హితోపదేశం. ఇప్పుడు చెప్తున్న ఈ పద్యం కవి హృదయం ఏమిటి అని అంటే, దుష్టుల్ని నమ్మి మంచి వాళ్ళని దూరం చేసుకోకండి అని చెప్తున్నటువంటి ఒక హితబోధ. అది ఎలా అంటే, జగతియున్న వరకు జనుడు తిట్టు. ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మనకి ఈ మనుషులు అండి, కలికాలంలో మనకే కొత్త కాదు, ఇవి పురాణ కాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఈ 3 యుగాల్లోనూ కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. దాసి మాట వినదే దశరథునర్థాంగి. దశరథ మహారాజు యొక్క భార్య ఆవిడ. అయినా కూడా ఏం చేసింది, ఆ పుత్రుడి మీద, భరతుడి మీద ఉన్నటువంటి అభిమానంతో దాసి, దానికొచ్చి ఉపయోగం ఏముంటుంది? ఒక దాసికి మహారాణికి చాడీలు చెబితే వచ్చి ఉపయోగం ఏముంటుంది అని అంటే, నెత్తిన పెట్టుకుని చూసుకుంటుందా మహారాణి. ఆవిడ నిజంగా కూడా మహారాణి ఈ దుష్టబోధ విని రకమే అయితే ఏం చేస్తుంది, అక్కడికి అబ్బా బాగా చెప్పావే, ఇంకా ఎవరెవరైనా నా గురించి చెప్పుకుంటున్నారో విని అన్నీ వచ్చి నాకు చెప్పు అని దీనికి అది ఇది ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి మందర విషయంలో అదే జరుగుతుంది. నిజంగా గనక మందర అలా చేసుంటే, ఆవిడ మాటల్ని నమ్మి, కైకేయి మాటల్ని నమ్మి, నిజంగా ఇది కల్పితం కాకపోయినా నిజమైనా కల్పితమైనా కూడా ఏమిటి అని అంటే, దాసి మాట వినదే దశరథునర్థాంగి అంటే మందర యొక్క దుర్బోధని, దుష్టబోధని వినే కదా మరి కైకేయి రాముణ్ణి వనవాసానికి పంపించటానికి దశరథుణ్ణి పురికొల్పింది అని చెప్పేటటువంటి పద్యం ఎంతో మంచి పద్యం ఇది. అలాగే, చెడ్డ గుణము చూడ చిన్నదా పెద్దదా అనుచు లెక్కగట్ట జనదుగదరా, చిన్న కన్నమున్న చెడి మునగదేయోడా, కడలిపుర విరాజ కనకరాజ. చెడ్డ గుణాన్ని చూడగా అది చిన్న చెడ్డ గుణమా పెద్ద చెడ్డ గుణమా అని ఏమి ఉండదండి. చెడ్డ చెడ్డే అంతే, మంచి మంచే ఉంటుంది. చెడ్డ గుణము చూడ చిన్నదా పెద్దదా అనుచు లెక్కగట్ట జనదుగదర. అలాంటి లెక్కలేం వేయకండి. చెడ్డవాడు చెడ్డవాడే, మంచివాడు మంచివాడు. వాడు కొంచెం చెడ్డవాడండి, వీడు కొంచెం మంచివాడండి, వీడు చాలా మంచివాడండి, అలా ఉండదండి. మంచి మంచే, చెడ్డ చెడ్డే ఉంటుంది. దానికి చిన్న పెద్ద అన్న భేదం ఉండదు. ఎందుకంటే ఎలా అంటే, చిన్న కన్నమున్న చెడి మునగదే ఓడ. ఒక మహాసముద్రంలోనో, ఒక నదిలో ఒక పడవ కానీ, సముద్రంలో ఓడ కానీ ఒక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దాని నిండా జనం ఉంటారు. ఈ దరి నుంచి ఆ దరికి చేరడానికి, లేకపోతే ఇక్కడి నుంచి ఎక్కడికో అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళడానికి ఓడ ఎక్కారే అని అనుకోండి. అనుకోకుండా దానికి ఒక చిన్న హోల్ పడుతుంది. ఎందుకంటే నీటి తాకిడికి ఎక్కడో ఆ మిషనరీకి, ఆ చెక్కకి ఏదో ఒకటి తగిలి చిన్న కన్నం పెడితే, ఆ చిన్న కన్నమే కదా అని అందులోకి నీరు రాకుండా ఉంటుందా అండి?
ఉండదు కదండి. ఆ నీరంతా చేరి ఏమవుతుంది, ఆ సముద్రంలో మొత్తం ఓడ మునిగిపోతుంది. అందుకోసం వీటిల్ని చిన్న పెద్ద అని చూడలేము. చిన్నదైనా కూడా ప్రమాదమేను, చెడ్డ గుణం. మంచి ఎప్పుడు ఉంటుంది. వీటికి చిన్న పెద్ద అని చూడకుండా అందరూ మంచిగా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పేటటువంటి పద్యం. అల్పబుద్ధివాడు హానియే తలపెట్టు, మంచి బుద్ధివాడు మంచి చేయు. ఎగిరి దోమ కుట్టు నేనుగు కుట్టునా కడలిపుర విరాజ కనకరాజ. అల్పబుద్ధి, తక్కువ బుద్ధి, చిన్న బుద్ధి, ఇది ఎంతసేపు ఏం చేస్తుంది? అల్పబుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడే? ఎప్పుడు ఇతరులకి హానినే తలబెడతాడు. మంచి బుద్ధివాడు మంచి చేయు. మంచివాడు ఎప్పుడు ఏం ఆలోచిస్తాడు? పోన్లే 10 మందికి మంచి చేస్తే ఆ మంచి నన్ను కాపాడుతుంది అని చూస్తాడు. ఇది ఎలా అంటే, ఎగిరి దోమ కుట్టు. చిన్న దోమండి అది. ఎగిరి 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 కాలికి అంటి పెట్టుకుని, చేతికి అంటి పెట్టుకుని, ఎక్కడ చర్మం కనబడితే అక్కడ వాలి కుట్టేసి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత మన బాధ వర్ణనాతీతం అన్నమాట. అదే ఒక పెద్ద మదగజం ఏనుగు, అది కుడుతుందా మనుషుల్ని? మనం దానికి ఎదురుగా వెళ్ళి ఏదైనా హాని చేస్తే తొండం ఉచ్చు కొడుతుంది, కానీ కుట్టదన్నమాట. ఎందుకంటే దానిది మంచి గుణం. కడలిపుర విరాజ కనకరాజ. అల్పబుద్ధివాడు హానియే తలపెట్టు, మంచి బుద్ధివాడు మంచి చేయు. ఎగిరి దోమ కుట్టు ఏనుగు కుట్టునా కడలిపుర విరాజ కనకరాజ. కష్ట నష్టములను కాల రాపాడించి, లక్ష్య శుద్ధి విడక లాభముందు. తెడ్డు జారిపోవ ఒడ్డు చేరుని నావా కడలిపుర విరాజ కనకరాజ. కష్ట నష్టములను కాల రాపాడించి, లక్ష్య శుద్ధి విడక లాభముందు. కష్ట నష్టాలన్నింటినీ కాలరాస్తూ, అంటే కష్టానికి సుఖానికి చెలించిపోకుండా రెండింటినీ సమపాళ్లలో చూచుకుంటూ, మన లక్ష్యము, మన గమ్యం, మనం ఎక్కడికి చేరుకోవాలి అనేటటువంటి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఆగిపోకుండా, అందులో ఆ బాటలో రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి. అలా కాకుండా మన లక్ష్య శుద్ధి ఎంతవరకునండి? పూబాటలోకి ప్రవేశించాలని. అంతవరకు ఈ మధ్యలో ఉన్నటువంటి ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొని మనం చివరికి గమ్యం చేరాలి, లక్ష్యాన్ని దక్కించుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంటే దాని మూలంగా లాభం ఉంటుంది. ఎలా అంటే, తెడ్డు జారిపోవ ఒడ్డు చేరునే నావా. పడవ ఉంటుంది, పడవ ప్రయాణం చాలామంది చేసి ఉంటారు కదా. ఆ పడవలో కూర్చుంటే వెళ్ళిపోదు అది. తెడ్డు ఉంటుంది దాన్ని, అంటే నీటిలో ఆ తెడ్డుతో నెట్టుకుంటూ వెడితేనే ఆ పడవ ప్రయాణిస్తుందన్నమాట. లేదంటే ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది, లేకపోతే అటు ఇటు ఆ నీటి తాగిడికి అందులో కూడా నీరు ప్రవేశించి ఉంటుంది. అలా కాకుండా ఏమంటారు, ఆ పడవ నడిపి వాడి చేతిలో ఉన్నటువంటి తెడ్డు జారిపోకుండా పట్టుకుని దాన్ని ఆ నీటికి ప్రవాహానికి ఎదురొడ్డుతూ దాన్ని వాడు తోసుకుంటూ వెళ్ళినప్పుడే ఆ నావ ఒడ్డు చేరుతుంది. ఇంతకీ ఒక నావ ఒడ్డు చేరాలి అని అంటే తెడ్డు చాలా ముఖ్యమైనది. అలాగే కష్ట నష్టాలు కాలరాపాడించి మన లక్ష్య శుద్ధి విడవకుండా మనం ప్రయాణిస్తే మనకి చాలా లాభం ఉంటుంది అని చెప్పేసి, కడలిపుర విరాజ కనకరాజ అనేటటువంటి ఈ మకుటంతో పండిట్ శ్రీ కాదంబరి కనకరాజు మాస్టారు రాసిన మణిదీపాలు అనే శీర్షికలో 7వ భాగం ఈరోజు సమాప్తం. ధన్యవాదాలు. మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ.